నకిలీ పోలీసు అవతారం ఎత్తి పోలీసులకు అడ్డంగా బుక్ అయిన ఇతని పేరు చెల్లుబోయిన లోచన్ కుమార్. విశాఖలో ఉంటూ అక్కడి పోలీసులకే మస్కా కొట్టి తనను తాను కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకి డీఎస్పీనంటూ ఫేక్ పబ్లిసిటీ చేసుకుని నమ్మిన వారిని నట్టేట ముంచాడు. ఓ యువతికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏకంగా 10 లక్షలు కాజేశాడు. వాకీ టాకీ పట్టుకుని ఫోటోలు దిగడం, పోలీస్ వాహనాల వద్ద పోజులు ఇవ్వడం, ఆ ఫోటోలను స్టేటస్లో డీపీలో పెట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం చేశాడు. తను నిజమైన పోలీసునని అందరినీ నమ్మించాడు. 4th టౌన్ పరిధిలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని మాయమాటల్లో దింపాడు. తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల పరిచయం ఉందని, ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆమె దగ్గర నుంచి లక్షల రూపాయలు కాజేశాడు. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడంతో అతని అసలు బండారం బయటపడింది. నెల్లూరు డీటీసీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్లి పోలీసులకు క్లాస్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా ఎస్ఐ ఉద్యోగం పేరుతో మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నెల్లూరు డీటీసీకి చేరుకున్న ప్రత్యేక బృందం లోచన్ను అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో యువతులతో వీడియో కాల్స్ మాట్లాడి రికార్డు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఒకానొక సమయంలో అతను ఏకంగా విశాఖ సిపి బాగ్షి దగ్గరకు వెళ్లి ఏఆర్ శిక్షణ తీసుకుంటున్న పోలీసులతో పాటే ఫోటో కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తానికి నకిలీ డీఎస్పీ వ్యవహారం బయటపడటంతో బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉద్యోగం కష్టపడితేనే వస్తుందని, ఇలా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించడం సాధ్యం కాదని, ఇలాంటి మాటలు నమ్మి జనాలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.